తర్వాత పాయింట్ని క్లెయిమ్ చేసే ప్రయత్నంగా రెఫరీ వంక చూసినట్టు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 3 పాయింట్స్ వరకు పాకుతూ దేకుతూ మొత్తం మీద మనోజ్ సెంట్రల్ లైన్ క్రాస్ చేసినట్టుగా కనిపిస్తోంది. రెఫరీ పాయింట్లు తెచ్చాడు. ఎన్ని పాయింట్లు తెచ్చాడు? ఓన్లీ 1 పాయింట్. ఓకే. ఫైట్ బ్రహ్మానందం వర్సెస్ మోహన్ బాబు గారు. నో ప్లేయర్ కి రెఫరీకి మధ్య వాగ్వాదం చూస్తున్నాము. బ్రహ్మానందం రెఫరీ మోహన్ బాబుల మధ్య వాగ్వాదం చూస్తున్నాము. సో బ్రహ్మానందం గారిని బయటికి పంపించేశారా బహుశా? ఎస్. బ్లాక్ ప్యాంథర్స్ రెడ్ ప్యాంథర్స్ ముందంజలో ఉంది. బ్లాక్ టైగర్స్ తరపు రవి ప్రకాష్ రైడ్కి వచ్చారు. బాగ్ లైన్ క్రాస్ చేయడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఫుల్ టీమ్ రెడ్ ప్యాంథర్స్ టీం ఉంది. మంచి ప్రొటెక్టివ్ లైన్ క్రాస్ చేయలేదు ఇంకా రవి ప్రకాష్. గేమ్ ప్లే చేస్తుంది. దాంతో ప్లేయర్కి ఇబ్బందిగా ఉంది బాగ్ లైన్ క్రాస్ చేయడానికి. రెడ్ ప్యాంథర్స్ టీం క్రాస్ బట్ సైడ్ లైన్ క్రాస్ చేశారు. దీంతో 1 పాయింట్ మనోజ్ అవుట్. బ్లాక్ టైగర్స్ ఖాతాలోకి 26 పాయింట్స్. కీలకమైన పాయింట్ బ్లాక్ టైగర్స్ కి. వావ్! ఈసారి తేజస్విని చేసింది. వండర్ఫుల్ పాయింట్. వావ్! గ్రేట్. ఒక మెరుపు రైడింగ్ తోటి తేజస్విని రెడ్ ప్యాంథర్స్ ఖాతాలో మరో పాయింట్ ని జమ చేయగలిగింది. కేవలం ఫ్రాక్షన్ ఆఫ్ 3-4 సెకండ్స్ లోనే తేజస్విని ఈ పాయింట్ ని మెరుపు దాడి నిజంగానే సత్య. తిరిగి బ్లాక్ టైగర్స్ కెప్టెన్ యాజ్ యూజువల్ బోనస్ పాయింట్ క్రాస్ చేశారు. ప్లేయర్ ని కూడా బోర్డర్ లైన్ క్రాస్ చేసి బయటకు పంపించగలిగారు. అయినా రైడ్ కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రెడ్ ప్యాంథర్స్ జట్టుకి దొరికిపోయారు మంచు విష్ణు. వెరీ గుడ్ పకడ్ రెఫరీ. ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. భరద్వాజ్ గారు కూడా రింగ్ లో కడుగు పెట్టారు. మరి మ్యాచ్ రిఫరీగా ఉన్న మోహన్ బాబు గారు ఆవేశపడితే మరి ఏం చేయాలి? మరో మ్యాచ్ రిఫరీని చూసుకోవాలి. 21-29 పాయింట్స్ డిఫరెన్స్ తోటి రెండు జట్లు కొనసాగిస్తారు. మనోజ్ ఈ సైడ్ ఒకసారి, అటు సైడ్ ఒకసారి. రెడీ. Last play. Come on, make it exciting. Hey, కట్రాజు ఏ సైడ్ పట్టే వనే. Hey, పట్టుకోయా. బోనస్ పాయింట్ కూడా ఆల్రెడీ మనోజ్ ఖాతాలోకి. అయితే పట్టుకునే ప్రయత్నం సమ్రాట్, కానీ సక్సెస్ సాధించలేకపోయారు. సో మనోజ్ టీం విజయోత్సాహంలో ఉంది. బోనస్ పాయింట్ తో పాటు మరో పాయింట్. మనోజ్ టీం ఇస్ ద విన్నర్. 30 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ టీం దాదాపుగా విజయాన్ని ఖాయం చేసుకుంది. రెఫరీ మరోగా ఇంకా టైం మిగిలే ఉంది. రైడ్ అవకాశాన్ని ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈసారి విష్ణు. ఒక మంచి పాయింట్ సాధించాడు మొత్తం మీద విష్ణు. బట్ ఐ థింక్ సో టైమ్ అప్. గేమ్ పూర్తయిపోయింది. 22 పాయింట్లతోటి బ్లాక్ టైగర్స్, 30 పాయింట్లతోటి రెడ్ ప్యాంథర్స్ ఉన్నాయి. ఓవర్ టు ప్రదీప్. అండ్ ఎస్, మేము సైతంలో ఇప్పుడే అయిన కబడ్డీ మ్యాచ్లో ఫైనల్ రిజల్ట్స్ కోసం రెఫరీతో పోట్లాడుతున్నారు, రెఫరీతో మాట్లాడుతున్నారు రెండు టీముల వాళ్ళు. సో మీరే చూడొచ్చు అక్కడ ఏం జరుగుతుందో. సో లెట్స్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. రెడ్ టీమా, బ్లాక్ టీమా? హూ ఇస్ ద విన్నర్? లెట్స్ సీ. Manoj Babu, Manoj Kumar team, 20, Manoj 26, and Vishnu 22. But one minute.
1 minute. మనోజ్ కుమార్ టీంలో బ్రహ్మానందం ఉండి జోక్గా కామెడీగా చేశాడు కాబట్టి 2 పాయింట్లు కట్ చేస్తున్నాం. ఇన్డిసిప్లిన్ టీం బికాస్ ఆఫ్ బ్రహ్మానందం ఇన్డిసిప్లిన్. బ్రహ్మానందం వల్ల ఇండీసెంట్ వల్ల 2 పాయింట్స్ పోయినాయి. అలాగే విష్ణువర్ధన్ బాబు ఎస్ ఇండిసిప్లిన్ బ్రహ్మానందం వల్ల 2 పాయింట్స్ మనోజ్ కుమార్ దానిలో తగ్గించడం జరిగింది. 26లో 24. అండ్ విష్ణువర్ధన్ బాబు టీంలో 22కు అక్కడ కూడా ఒక ఇండిసిప్లిన్ మనోజ్ విన్నర్ హేస్. మనోజ్ టీం గెలిచింది. సూపర్. కబడ్డీ 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 కబడ్డీ. థ్యాంక్ యూ సార్. మేము సైతం మీ కొమ్మలలో చిగురులమవుతాం. మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానులా ఉత్పాతమేదైనా గాని మెరుపులు రాని ఉరుములు రాని పిడుగులు పడని గాలి వాన తుఫానులా ఉత్పాతమేదైనా గాని మేము సైతం 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 మీకు అండగా అడుగులు వేస్తాం. మేము సైతం నీకు తోడుగా నిలబడి ఉంటాం.